ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను మిస్సం ఆ మోసకత్తని భార్యగా అంగీకరించలేనమ్మా. పంచభూతాల సాక్షిగా 3 ముళ్ళు వేసి ఇప్పుడు కుదరదు అంటే ఎలా నాన్నా? మనస్ఫూర్తిగా జరగని పెళ్లికి పంచభూతాలు దేవుడు సాక్ష్యంగా ఉన్నా ఏం ఉపయోగం అంకుల్? ఆయన మనసులో, ఆయన బ్రతుకులో ఆయన భార్యకి తప్ప వేరొకరికి స్థానం లేదని తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ పెళ్ళి ఒక తప్పు. ఈ తప్పుని సరిదిద్దాలి కానీ మేము భార్యాభర్తలుగా ఉండి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయలేను. తెలిసి చేసినా తప్పనుకున్నా జరిగిన దానికి తల వంచడం తప్ప మనం చేయగలిగింది ఏముంది నాన్నా? నా భార్యని నా నుంచి దూరం చేసినా ఏం చేయగలిగాం? తలరాత అనుకొని సరిపెట్టుకున్నా అమ్మా. నా ప్రమేయం లేకుండానే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఇష్టం లేకపోయినా నా తలరాత ఇంతే అని పెళ్లిపీటలెక్కానమ్మా. కానీ ఈ మోసాన్ని నేను తలరాత అనుకొని సరిపెట్టుకోలేను. కలిసి 7 అడుగులు వేశానని జీవితాంతం తనతో కలిసి నడవలేను. ఒక్కసారి నేను చెప్పేది వినిమిసమ్మా. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. ఇంట్లో పసిపిల్లలు, కాలం చేయడానికి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళము ఉన్నావురా. అనుకోనిది ఏదైనా జరిగితే ఆ తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. దేవుడి ఆజ్ఞని ధిక్కరించే అధికారము, శక్తి రెండూ మనకు లేవు నాన్న. ఏ జన్మ రుణబంధమో మీరు ఈ జన్మలో కలిశారు, ఒక్కటయ్యారు. అయినా మిస్సమ్మ చాలా మంచిదిరా. ఎంత మంచివాడంటే సంబంధం లేని నా కష్టాన్ని చూసి కరిగిపోయేంత. మంచిని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో మంచితనాన్ని మనసుతో కొలిచే అంత. ఇలాంటి విషయాల్లో ఆయన మంచితనం గురించి నాకు కూడా తెలుసు నాన్న. అందులో ఏ అనుమానం లేదు. ఆయన మంచివారే. కానీ కానీ మంచా? ఆ మనిషిలో మంచి, నీతి, నిజాయితీ అనేవి కొంచెం కూడా ఉన్నా అలా ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోదు. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఆ మనిషిని నేను భారీగా ఒప్పుకోలేను. అసలు ఆ మనిషి నా కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ కోపంలో న్యాయం ఉంది సార్. అమ్మగారి భయంలో కూడా న్యాయం ఉంది కదా సార్. మిస్సమ్మ ఇలా ఎందుకు చేసిందో పక్కన పెడితే పిల్లలకి పెద్దవాళ్ళకి కేడు అంటున్నారు. ఇంటికి వెళ్ళి జరగాల్సినవి జరిపించి అప్పుడేం చేయాలో ఆలోచించటం బెటర్ ఏమో సార్. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. సరే అంకుల్, నేను ఇంటికొస్తా. జరగాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. కానీ ఆ మోసాన్ని ఎప్పటికీ నేను భారీగా ఒప్పుకొని నా 6 స్థానాన్ని తనకివ్వలేను. ఇచ్చినా నాకొద్దు.
మిస్ అమ్మ ఆల్రెడీ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసింది. మెల్లగా ఈ ఇంటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మీ డాడ్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత మీ అమ్మని మీ మనసులో నుంచి శాశ్వతంగా తుడిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మీకు మీ అమ్మనే కనిపిస్తుంది. ఇక నుంచి మిస్ అమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు గంటకు ఒక్కసారైనా ఆరు పేరుని ఎవరో ఒకరు తలుచుకుంటున్నారు. అదే తను వస్తే ఆ పేరే వినపడదు. మెల్లగా మీ అమ్మ స్టోర్ రూమ్లో బూజు పట్టిన ఫోటోలాగా ఉండిపోతుంది. మీ అమ్మ మన మనసులో మర్చిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ అమ్మని మీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల అవ్వదు. మిస్ అమ్మ ఎంత ట్రై చేసినా చేయలేదు అని అనుకుంటున్నారు కదా. ఒక్క తప్పు చేస్తేనే అమర్ లైఫ్ లాంగ్ క్షమించడు. అలాంటిది మిస్ అమ్మ ఇన్ని తప్పులు చేస్తున్నా క్షమి నీకు దూరం చేసేది ఎవరినో తెలుసా? మీ డాడ్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.